కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు పర్యటన చేసి మహానుభావుడు అద్వైత సిద్ధాంతం ద్వారా ప్రజల దుఃఖాలన్నీ తొలగించినటువంటి ఆచార్య స్వామి జగద్గురు శంకరాచార్యకి మనం నమస్కారం చేసి రంగప్రవేశం చేసుకున్నాం. భగవదర్చన చెయ్యాలి అంటే ఎంత కష్టమో చెబుతున్నారు. నిజంగా నీకు భగవంతుడు అర్థమైతే నువ్వు అర్చించలేవు, నమస్కారం చేసి ఊరుకుంటావు, నా వల్ల కాదు. నిజమైన భగవంతుడు నీకు అర్థమైతే నువ్వు అర్చించలేవు, యూ కెనాట్. మనం ఎందుకు ఏదో చేస్తున్నామంటే మనకేమీ అర్థం కాలేదు, మనం చేయగలిగింది ఇంతే. మనం చేయగలిగింది ఇంతే. దాన్ని చెబుతున్నారు, నీకు నేను ఏ సేవ చేయగలనయ్యా పరమేశ్వర, నీకు నిజంగా చేయాలంటే దేవతలు దిగి రావాలి, నేను సరిపోతాను. వస్త్రోద్ధూత విధం సహస్రకరత పుష్పార్చనే విష్ణుత, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత, గంధే గంధవహాత్మత అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత, గంధే గంధవహాత్మత అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత, పాత్రే కాంచనగర్భతస్తిమయి చేద్ బాలేందు చూడామణి, పాత్రే కాంచనగర్భతాస్తిమయి చేద్ బాలేందు చూడామణి, శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. నువ్వు త్రిలోకాలకి గురువువి, పెద్దవాడివి. గురువు అంటే ఇక్కడ చదువు చెప్పిన వాడు కాదు, మూడు లోకాల కంటే నువ్వు ఉత్తముడివి, అతీతుడివి, త్రిలోకాతీతుడివి, త్రిగుణాతీతుడివి. నీకేం చేస్తావు అని మనం సాధారణంగా మనుషులకు చేసే సేవలు చెప్పాడు ఇక్కడ. ఇవి దేవుడికి చేయగలవా? బట్టలు ఉతకాలి, వస్త్రోద్ధూత విధౌ, ఉద్ధూతం అంటే ఉతకడం, బట్టలు ఉతకాలి. రజకుడు చేసే పని చెయ్యాలి. భగవంతుడి వస్త్రాలు మనం ఉతకగలవా? భగవంతుడికి వస్త్రం ఏమిటి? ముఖ్యంగా శివుడికి వస్త్రం ఏమిటి? దిగంబరాయ విద్మహే. అలాగని వస్త్రం లేదు అనడానికి వీల్లేదు. దిక్కంబరాయ అన్నాడు, వస్త్రం లేదని చెప్పలేదు. అంబర నాస్తి అనలేదు దేవుణ్ణి. దిక్కంబరాయ అంటే అన్ని దిక్కులు ఆయన వస్త్రాలు అంతటా వ్యాపించాడు. అంతటా వ్యాపించిన వాటికి నువ్వు బట్టలు ఎక్కడ ఉతుకుతావు? ఆయనకి బట్ట ఉంటే కదా నువ్వు ఉతకడానికి. ఆయనకి బట్ట ఉంటే కదా నువ్వు ఉతకడానికి. వెంకటేశ్వర స్వామి మీద స్తోత్రం చెబుతూ ఒక ప్రాచీన పండితుడు పరమ చమత్కారం చెబుతాడు. సంఖ్యాతుం నైవ శక్యంతే గుణా దోషాశ్చ స్వామినః, సంఖ్యాతుం నైవ శక్యంతే గుణా దోషాశ్చ స్వామినః, ఆనంత్యాత్ ప్రథమో రాశి అభావాచ్చ ద్వితీయకః అంటాడు. పండితుల చమత్కారాలు అలా ఉంటాయి. దేవుడు పూజలో ఈ చమత్కార పద్యాలు చదువుకుంటే మనస్సు లగ్నం అవుతుంది, జోకు ఉంటే మనస్సు లగ్నం అవుతుంది. అందుకే ఎంత పెద్ద ప్రవచనం, ఎంత పాండిత్యం ఉపయోగించినా మధ్యలో జోకులు ఏమని చెప్పారు. మన విజయ రహస్యం అంతా అదే. మధ్యలో ఏదో ఒకటి వారత్తాం, ఓ బిస్కెట్. కాస్త వచ్చిన వాళ్ళు నిద్రపోకుండా ఉంటారు, లేకపోతే సుఖంగా పడుకుంటారు. ఒకవేళ నిద్రపోయిన పక్క ఇప్పుడు ఏదో అన్నారు, ఏంటి ఎందుకు నవ్వారు మీరంతా అది చెప్తారు. ఆ నవ్విన కారణంగా ఆ చెప్పిన విషయం గుర్తుంటుంది. లింకు పిల్లలకి పరీక్షల్లో చదువుకున్నప్పుడు విషయాలు గుర్తుండాలన్నా జోకు ఉండాలి. అక్కడ ఉపాధ్యాయులు జోకులు ఇయ్యాలి. జోకులు ఎందుకు వేస్తాం? డోకైపోతే డోకులో ఉంటుంది ఆ పాఠం. జోకు ఇయ్యాలి, అది సరసంగా ఉండాలి, అశ్లీలంలో ఉండదు. ఒక మహాత్ముడు, ఒక పండితుడు వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు, స్వామి సంఖ్యాతుం నైవ శక్యంతే గుణా దోషాశ్చ స్వామినః, నీ గుణాలు నేను లెక్క పెట్టలేనయ్యా, నీ దోషాలు కూడా లెక్క పెట్టలేనయ్యా అన్నాడు. ఇది లిటిగేషన్. ఈయనెవడో లాయర్ అయి ఉంటాడు ఖచ్చితంగా. వెంకటేశ్వర స్వామి వెంటనే ఒరు నీళ్ళు బంగారంగాను, గుణాలు లెక్క పెట్టనేమో, అనంత గుణ సంపన్నుడు అని చాలామంది అంటున్నారా, నేను అంతే అనుకుంటున్నా, దోషాలు ఏమిట్రా లెక్క పెట్టలేనని, తప్పులు చేశానని నేను. ఆయన వెంటనే ప్రత్యక్షం అయ్యాడు. తిడితేనే దేవుడు వస్తాడు, పొగిడితే రాడు. ఒక మనిషి ఇంట్లోంచి బయటికి రావాలనుకోండి, మీరు బయట నుంచి ఎంత పొగిడినా రాడు. ఒక్క తిట్టు తిట్టండి, పరిగెత్తుకు వస్తాడు కర్ర వేసుకుని. దేవుడైనా అంతే, ఒళ్ళు మడితే తిడతారు భక్తులు. అందుకని సరదా కన్నాడు, నీ గుణాలు నేను లెక్క పెట్టలేనయ్యా, గుణ దోషాశ్చ, దోషాలు కూడా లెక్క పెట్టలేనని. కానీ వెంకటేశ్వరం ప్రత్యక్షమై, ఏంట్రా బాబు ఇంత మాట అన్నావు, కొంపరిచి ప్రెస్ వాళ్ళకి చెప్పావు కనుక కొంపనట్టుకు పోతాం. నేను కారణం చెబుతున్నానండి. ఆనంత్యాత్ ప్రథమో రాశికి, అనంతమైనటువంటి గుణాలు ఉన్నాయి, ఎన్నెలు లెక్క పెట్టమంటావు అన్నాడు. అది బాగానే ఉందిరా, దోషాలందుకు లెక్క పెట్టలేవు అన్నాడు. అభావ అచ్చ ద్వితీయక, అసలు లేనే లేవు కదా, ఎక్కడ లెక్క పెట్టమంటావు అన్నాడు. దీనికి వెంకటేశ్వరం సంతోషించి వెనకెళ్ళి వాడిని కూడా వైకుంఠం లేదు, అక్కుపోయాడు గొడవది. ఇది చమత్కారం. మంచిది. భగవంతుడికి వస్త్రాలు ఎందుకు మనం ఉతకలేము అంటే, వస్త్రాలు లేవు కదా, ఏం ఉతుకుతావు?
ఆయనకి వస్త్రాలు ఉతకాలంటే ఏం చేయాలి? దిక్కులన్నీ ఆయన వస్త్రాలే కాబట్టి దిక్కులన్నీ వెలిగింపజేసేటువంటి సూర్యభగవానుడు ఆయన వస్త్రాలు ఉతకాలి. అందుకే శంకరాచార్య స్వామి చాలా తెలివిగా వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత, 1000 చేతులు కలిగిన 1000 కిరణాలు కలిగిన ఆదిత్య హృదయ మూర్తి అయినటువంటి సూర్యభగవానుడు నీ వస్త్రాలు ఉతకాలి, కానీ నేనెక్కడ ఉతుకుతానయ్యా? పోనీ పువ్వులతో పూజ చేద్దాం అనుకుంటాం. పుష్పార్చనే విష్ణుత, విష్ణుమూర్తి శివుణ్ణి పుష్పాలతో అర్చన చేశాడు. అంత అర్చన మనం చేయగలమా? సాక్షాత్ విష్ణువు చేశాడు. ఆయన ఒక నియమం పెట్టుకున్నట్ట. సరస్సులో బాగా తామర పువ్వులు బాగా పూచే చెరువు దగ్గర ఉండి రోజు 100 కమలాలతో శివలింగానికి అర్చన చెయ్యాలి అని పెట్టుకున్నాడు నియమం. ఆయన ఒక నియమం పెట్టుకుంటే కానీ నిష్ఠ ఉండదు. మన వ్రతాలు, నోములు, ఉపవాసాలు ఎందుకుంటే అంటే ముందు నియమం ఉండాలి. స్నానం చేయాలి, మంచి బట్టలు, ఉతికిన బట్టలు, కొత్త బట్టలు అక్కల్లా, పట్టుబట్టలు అక్కల్లా, ఉతికిన బట్టలు చాలండి. పట్టుబట్టను ఎందుకు చెబుతారో తెలిసి శాతస్థం పెట్టుకోకండి, జారిపోతుంది పట్టుబట్ట. పట్టుబట్ట అంటే ప్లాస్టిక్, అర్థం చేసుకోండి. ప్లాస్టిక్ ఎంతో, పట్టుబట్ట ఎంత. పట్టుబట్ట మీద దుమ్ము పడితే జారిపోతుంది, అందుకని దాన్ని కట్టుకోమని. ఇప్పుడు పట్టుబట్టే జారిపోతాం, దుమ్ము కాదు ఇక్కడ. అందుకని కుట్టేసిన బట్టలు మొదలెట్టారు ఇక్కడ. ప్యాంట్ ఎంతో అది అంతే, జారిపోకుండా. అసలు ఎందుకు ఆ గొడవ? పట్టుబట్ట కట్టుకుని పూజ చేయమని ఏ శాస్త్రంలో చెప్పాలా? ఉతికిన బట్ట కట్టుకోమన్నారు అంతే. లేకపోతే నిన్న పడుకున్న నైటీతోనే పొద్దున్న సత్యనారాయణ వ్రతం, నమ శివాయ. బద్ధకం, మన బద్ధకాలు అలాగే ఉంటాయి. అందుకే చెబుతారు నియమం. అందుకు నియమం ఎందుకంటే లేకపోతే నీకు శాపం అంటారు, లేకపోతే వినరావుడే ఇక్కడ. పైగా మనస్సు ప్రధానం అంటాడు పెద్ద వేదాంతుడాగా. నీకు శరీరం లొంగట్లేదు, మనస్సు లొంగుతుంది ఇక్కడ. నీకు శరీరం లొంగందే మనస్సు లొంగదంటే నియమం ఉండాలి. నియమం ఉంటే నిష్ఠ ఉంటుంది. ఇన్ని గంటలకు తిను, ఈ మధ్యలో ఏమీ తినద్దు. ఆ మాత్రం నిగ్రహం లేనివాడివి తపస్సు ఎలా చేస్తావయ్యా? ముందు ఈ నియమాలు అలవాటు చేసుకోవాలి. పుష్పార్చన చెయ్యాలి. ఆయన పెట్టుకున్నాడు 100 కమలాలు. అలా కొన్ని రోజులు చేశాడు. శివుడికి ఏమనిపించింది, ఈ విష్ణుమూర్తి సంగతి ఏమిటో చూద్దాం అని ఆ సరస్సులో ఆయన లెక్క పెడుతుంటే 98 కమలాలే ఉన్నాయి ఆవేళ. రోజు 200, 300 తామర పువ్వులు పూచే సరస్సులో ఎంత లెక్క పెట్టినా 98 వచ్చే, 2 కమలాలు లేవు. విష్ణుమూర్తి అంతా వెతికాడు, ఇలా చూశాడు, ఒట్టి నీళ్ళే ఉన్నాయి, పద్మాలు లేవు. అయ్యయ్యో, రోజు శివ పూజ నేను పద్మాలతో చేస్తున్నా, ఈవేళ 2 పద్మాలు తక్కువయ్యాయి. ఏ నియమం ఉన్న వాళ్ళకైనా ఇది ఉంటుంది వెనకాల శంక. ఒకరోజు తేడా వస్తే గిలగిల్లాడిపోతుంది మనస్సు. ఆడాలి, ఆ తపన ఉండాలి. అప్పుడు 2వ రోజైనా ప్రయత్నం చేస్తాం. సెంటిమెంట్ పెట్టుకుని బీపీ తెచ్చుకోమని అర్థం కాదు దానికి. ఆ తపన ఉండాలి. ఉంటే 2వ రోజైనా జాగ్రత్త పడతాం. చెంపలు వేసుకుంటాం, స్వామి పొరపాటు అయింది, ఇవాళ సంధ్యావందనం చేయలేకపోయాం, ఏమనుకోకు అంటే. ప్రాయశ్చిత్తం ఏం చెప్పారు? సంధ్యావందనం చేసే వాళ్ళకి అదనంగా కొంత జపం చేయమన్నారు. ఎందుకని? మళ్ళీ ఆ తప్పు చేయకుండా. లేదా వీడు అలవాటు పడ్డాడు అనుకో, ఇక మానేస్తాడు మొత్తం ఇక్కడ. పైగా 2 నెలలు సంధ్యావందనం మానేశాను అయినా ఏమీ కాలేదుగా అని మొత్తం మానేస్తాడు. పూర్వం బ్రాహ్మణుల్ని, విద్వాంసుల్ని, సన్యాసుల్ని సముద్రం దాటొద్దని చెప్పారు. అది పూర్వం వర్తిస్తుంది, ఇప్పుడు వర్తించదు. అజ్ఞానం. ఇప్పుడు హాయిగా దాటచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. ఎందుకు దాటొద్దని చెప్పారు? ఎప్పుడు చెప్పారు? 100 ఏళ్ల క్రితం మాట అది. ఇంకా చెప్పాలంటే 200 ఏళ్ల క్రితం మాట. అప్పుడు ఓడలోనే వెళ్ళాలి, సముద్ర మార్గమే. విమానాలు లేవు, రైళ్లు లేవు, బస్సులు లేవు, విమానాలు లేవు ముందు అసలు. 200 ఏళ్ల క్రితం విమానాలు ఎక్కడ ఉన్నాయి? లేవు. సముద్ర మార్గంలోనే వెళ్ళాలి. కానీ ఓడ మార్గం, సముద్ర మార్గం గుప్తుల కాలం నుంచి ఉంది అక్కడ. సముద్రగుప్తుడు పేరైంది ఉంది. ఈ ఓడలో విమానం, మీరు గాంధీ గారి జీవిత చరిత్ర చదవండి. బారిస్టర్ పరీక్ష కోసం లండన్ వెళ్ళిన వాళ్ళందరికీ 2 నెలలు పట్టింది. 2 నెలలు. ఈ 2 నెలల్లో ఓడలో పేకాటే. మరి ఏం చేస్తారో కాలక్షేపం. అందుకని విద్వాంసులు, బ్రాహ్మణులు, సన్యాసులు ఈ ఓడలో వెడితే వాళ్ళు సంధ్యావందనాలు చెయ్యలేరు, ఆచారాలు పాటించలేరు. అందుకని వాళ్ళకేం చెప్పారు? మీరు ఆ దూరదేశం పెడితే మళ్ళీ రావాలంటే 5-6 ఏళ్ళు పడుతుంది. అక్కడ ఉంటే అక్కడ చలి కారణంగా రకరకాల ద్రవాలు పుచ్చుకోవాలి. పుచ్చుకోకపోతే వాళ్ళ ప్రాణం నిలబడదు. మనకు ఆ కర్మ లేదు. అది చలి దేశం, ఇది ఉష్ణ దేశం. మనకి ఇక్కడ కొబ్బరి నీళ్ళే పుచ్చుకోవాలి, వేరే ఏం పుచ్చుకోకూడదు. అక్కడ ఏదైనా పుచ్చుకోవచ్చు, అక్కడ దోషం కాదు. వాళ్ళని తప్పు పట్టద్దు, మనం వాళ్ళ దేశం అది. అక్కడ చలి. ఇప్పుడు లండన్ రమ్మన్నారు మమ్మల్ని. మాకు చెప్పిన శుభవార్త ఏంటో తెలుసా? బాబు ఏమైనా వేడిగా ఉంటుందా అన్న. వేడిగా ఎక్కడ ఉంటుందండి? 18 డిగ్రీలు అన్నారు. ఇప్పుడు దానికి ఎలా తట్టుకోవాలో చూడాలి. 18 డిగ్రీలు అంటే 2 చలికోట్లు వేసుకెళ్ళాలి. ఇప్పుడు మనం ఇక్కడ 24 అలవాటు పడ్డాం కనీసం. ఈ కాలంలోనే 18 ఉందంటే వింటర్ సీజన్లో ఎలా ఉంటుందో చూడండి. వణికిపోతారు, మైనస్లో ఉంటుంది. మరి వాడు ఏం పుచ్చుకోకుండా ఎలా ఉంటాడో?
వాళ్ళ ధోరణి వేరు. ఈ ఆచారాలు ఈ సముద్ర మార్గంలో పెడితే 2 నెలల ప్రయాణం కారణంగా 5-6 ఏళ్ళు అక్కడ ఉండిపోవడం కారణంగా వీడు కులాచార సంప్రదాయాలు మొత్తం వదిలేస్తాడు. ఆ వదిలేయడం వల్ల మళ్ళీ చెయ్యడు. అందుకని సంస్కృతిని కాపాడడం కోసం అన్ని 100 ఏళ్ల క్రితం పెట్టిన నిబంధన సముద్రం దాటద్దు అన్నారు. ఇప్పుడు అది పనికిరాదు. ఎందుకని? అమెరికా వెళ్ళడం కోసం మీరు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాలని లుఫ్తాన్సా వారు విమానం ఎక్కితే నువ్వు ఏ డేట్ ఎక్కావో ఆ డేటే దిగుతున్నావు. అక్కడ గొడవే ఉంది. నువ్వు సంధ్యావందనం కాదు, ఏది మానక్కర్లేదు. ఇదే చేతస్థం చైతన్యం మధ్యలో తేడా అంటే ఇదే. దయచేసి అర్థం చేసుకోండి. ప్రాచీనాచారాలన్నీ గొప్పవి కావు, వాటిని ఇప్పుడు చెప్పకూడదు అసలు. అవి ఇప్పుడు అవసరం లేదన్నీ. మంచితనాన్ని పెంచే ఆచారాలు వదిలేసి చేతస్థం మొదలెట్టారు. అప్పుడు ఎందుకు చెప్పారు? ఆ పరిస్థితులు వేరు. ఇవాళ అమెరికా కాదమ్మా, రష్యా ఏ దేశం వెళ్ళాలన్నా 10-12 గంటల మించి పట్టట్లేదు ఇక్కడ. ఇంకెందుకు? వెళ్ళు, అక్కడి సంధ్యావందనం చేసుకుని వెళ్ళు, అక్కడ చేసుకో, అయిపోయాయి. మనక్కర్లేదు ఇప్పుడు. ఇక వెళ్ళకూడదా అన్నది వేరే కారణాల వల్ల నిర్ణయించుకోవాలి, కానీ సముద్రం దాటడం పాపం అని మాట్లాడాల్సిన పనేం లేదు ఇక్కడ. ఇప్పుడు ఇది పనికిరాదు. ఇదే విచక్షణా జ్ఞానం అంటే. బుర్ర లేకపోతే వేరుగా ఉంటుంది. ఆచారం ఇప్పుడు పనికొస్తుందో పనికిరాదు చూసుకుంటే అయిపోయాయి, మనకు గొడవ లేదు. ఎందుకంటే వీడు బద్ధకానికి అలవాటు పడితే మానేస్తాడు. అందుకని విష్ణుమూర్తి కూడా పరీక్ష పెట్టాడు. 2 కమలాలు దొరకల, ఆయన మానేయలేదు. వెంటనే ఏమనుకున్నాడు? నిజాయితీ ఎంత గొప్పగా అంటే, ఎంత ప్రయత్నించినా 2 కమలాలు దొరకట్లేదు. కానీ నన్ను అందరూ పద్మాక్షుడు కమలాక్షుడు అంటున్నారు కదా, పరమశివుడు ఎందుకు 2 పద్మాలే లేకుండా చేశాడో, నా 2 కళ్ళు పద్మాలే కదా, భక్త కన్నప్పలాగా వీటిని తీసి ఇచ్చేస్తే నేను పూజ చేసినట్టే కదా అనుకున్నాడమ్మా. అది విష్ణుమూర్తి, అది విష్ణుమూర్తి. విష్ణు భక్తులలో శివుణ్ణి మించిన వాడు లేడు, శివభక్తుల్లో విష్ణువుని మించిన వాడు లేడు. ఈ ఇద్దరి మధ్య తేడా చూపిస్తే అంతకంటే పనికిమాలిన వాడు లేడు. అస్సలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మాట్లాడితే రౌరవాది నరకాలకు పోతారు, అనుమానం లేదు. ఏ దేవుళ్ళ మధ్య మనం భేదం చూపించడానికి వీలు లేదు. నా మాటకు వస్తే విష్ణుమూర్తి అంతే, కుమారస్వామి అంతే, సాయిబాబా అంతే, అందరూ అంతే, గ్రామదేవత ముత్యాలమ్మ కూడా అంతే, ఏం అనుమానం లేదు ఇందులో. సమ్మక్క సారలమ్మ అందరూ అంతే. సత్యనారాయణ స్వామి దగ్గర ఏ మహిమ ఉందో సమ్మక్క సారలమ్మ దగ్గర కూడా అదే మహిమ ఉంది. మహిమ నీ మనస్సులో ఉంది, అమాయకురాల, విగ్రహంలో లేదు. నువ్వు నమ్మడాన్ని బట్టి, నీ భక్తిని బట్టి మనసు విగ్రహం ప్రసరిస్తుంది, కానీ విగ్రహంలో ప్రత్యేకించి మహిమ ఉండదు. అజ్ఞానం. విగ్రహం ఎప్పుడూ విగ్రహం. విగ్రహంలోనే మహిమ ఉంటే వెళ్ళిన వాళ్ళని వచ్చేవాళ్ళని ఏ ప్రమాదాలు జరగకుండా విగ్రహం కాపాడాలి. కాపాడట్లేదు. పుణ్యక్షేత్రానికి వెళుతూ బస్సు బోల్తా అంతే. వీళ్ళని రమ్మని దేవుడు అనలేదు, సరిగ్గా డ్రైవింగ్ చేయొద్దని ఆయన అనలేదు. పైగా మనం పుణ్యక్షేత్రానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది దృష్టి ఎలా ఉంటుందంటే రాత్రి ప్రయాణాలు చేస్తారు. ఆ రాత్రి యజమాని తోలుతాడు, అలవాటు లేని డ్రైవింగ్ అది. అప్పుడు ప్రొఫెషనల్ డ్రైవర్నే పెట్టుకోవాలి. ఎప్పుడు మనం డ్రైవింగ్ చేయకూడదు. వీళ్ళకి నిద్ర కాగి డ్రైవింగ్ చేసే అలవాటు లేదు. రోజు జీవితం అంతా డ్రైవర్గా బతికిన వాడు ఎన్ని రాత్రులైనా నిద్ర లేకుండా వాడు చేయగలడు. వాడి పద్ధతి వాడికి ఉంది. అటువంటి వాడిని పెట్టుకోవాలి. డబ్బు కక్కుర్తి కాదు, పౌరుషం. అందులో కొత్త పెళ్లి కొడుక్కి మహాసరదా. పెళ్ళాం ముందు తన డ్రైవింగ్ నైపుణ్యం చూపించాలి కదా అని స్టీరింగ్ పట్టుకుంటాడు. ఆవిడ వితంతు పోయింది, ఆవిడ కూడా పోయింది వీడితో పాటు. చూపించావుగా బాగా. ఈ పోజులు ఇక్కడ నువ్వు చేయగలిగిన పని చేయి. ఈ సాహసాల ముంచేది దీనికి దేవుడు కారణం కాదు. అక్కడేదో మహిమ ఉంటే అవన్నీ జరగాలి కదా, జరగదు. మహిమ నీ మనస్సులో ఉంటుంది. నీకు చిత్తశుద్ధి ఉంటే, భక్తి ఉంటే, నీ ఇంట్లో పూజా మందిరంలో ఉండే 6 అడుగులు కూడా లేని ఇత్తడి విగ్రహం కూడా మహిమ చూపిస్తుంది ఖచ్చితంగా. నీ ఇంట్లో త్యాగరాజస్వామి ఇంట్లో చూపించలేదా, అన్నమాచారి ఇంట్లో చూపించలేదా? మనమేం పాపాత్ములవా? నాకు అర్థం కావట్లా. మనస్సులో లోపం కానీ. అందుకని విష్ణుమూర్తి అంటే నన్ను కమలాక్షుడు అంటారు కదా, ఇబ్బంది ఏముందని 2 కమలాలు కన్నప్పలాగా కళ్ళు తీసి అక్కడ పెట్టేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అప్పుడు ఇచ్చాడమ్మా. పురాణ ప్రసిద్ధమైన కథ ఇది. శంకరాచార్య కల్పించింది కాదు. శివ పురాణంలో ఉంది, ఇతర పురాణాల్లో ఉంది. సుదర్శన చక్రం అప్పుడే ఇచ్చాడు విష్ణుమూర్తికి. అంతకుముందు సుదర్శన చక్రం లేదు. జగత్తంతటిని శాసించగలిగి రాక్షస సంహారం చేయడం కోసం నా త్రిశూలాన్ని కూడా గెలవగలిగిన ఆయుధం నీకు ఇస్తున్నానయ్యా అని సుదర్శన చక్రం శివుడు విష్ణువుకి ఇచ్చాడు. ఆ సుదర్శన చక్రంతోనే రాక్షసుల్ని శాసించాడు. అందుకని నీకు పుష్పార్చన చేయాలంటే విష్ణుమూర్తి దిగి రావాలయ్యా, నేనెక్కడ చేయను అంటున్నారు ఆచార్యస్.
గంధే గంధమహాత్మత పోనీ సవ్యేన గంధం అని గంధం రాసినప్పుడల్లా సవ్య యజ్ఞోపయుతం సవ్యం చేసుకుంటారు. అలాగే గంధం రాద్దామంటే గంధమహాత్మత ఆకాశమంతా నిండిన వాడికి, ముందున్నవాడికి, వెనకున్నవాడికి, పక్కనున్నవాడికి, ఆ పక్కనున్నవాడికి, ఈ పక్కనున్నవాడికి, అన్ని దిక్కుల్లోనూ నిండిన దేవుడికి ఏ చేత్తో ఎంత గంధం ఎవరు రాస్తారు? దేవుడు ఎక్కడున్నాడు? వేదం ఏం చెబుతోంది? స పశ్చాత్ స పురస్తాత్ స ఊర్ధ్వస్తాత్ స ఏవ అధస్తాత్ స దక్షిణతః స ఏవోత్తరతః స ఏవేదగం సర్వం. ఇది వేదం చెబుతున్నమాట. వెనకున్నది ఆయనే, ముందున్నది ఆయనే, పైనున్నది ఆయనే, కింద ఉన్నది ఆయనే, ఈ పక్క ఉన్నది ఆయనే, ఆ పక్క ఉన్నది ఆయనే, సర్వము ఆయనే. సర్వము ఆయనే అయిన వాడికి మెడ ఎక్కడుంది గంధం రాయడానికి? ఆయనకి గంధం రాయాలంటే సర్వము అయినటువంటి వాడు వాయువు. ఆయన సర్వగః వాయు సర్వత్రగో మహాన్ సర్వగః సర్వవిద్భాను విశ్వక్సేనో జనార్దనక. అక్కడ సర్వగః అంటే విష్ణువు వాయుస్వరూపుడు అని అర్థం. అంచేత వాయువుగా మారితే జగత్తంతా నిండినటువంటి స్వామికి మనం గంధం రాయగలం. అందుకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఏ పూజ కోసం పువ్వులు అధికంగా కొయ్యకండి. 1, 2 అంతకుమించి కోస్తే పాపమే. వెర్రి పూజలు చేయకండి దయచేసి. పువ్వులు చెట్లకే ఉండనియండి. కోలని ఎంత అందంగా ఉంటుందమ్మా, మనం కాపాడాలి దాన్ని. మనకి ఎంతసేపు పిచ్చి ఏంటంటే నా పూజా మందిరం నింపేయాలి, కోలని నాశనం అయిపోవాలి అని పొద్దున్నే ఓ బ్యాగ్ వేసుకు తయారవుతాడు. పూల దొంగలని తెల్లరకట్ 4ంటికి లేస్తాడు ఈ దొంగతనం కోసం సన్నాసి. ఇంట్లో పని చేయమంటే చేయడు, ఈ బ్యాగ్ వేసుకు తయారైపోతాడు భార్యను సంతోషపెట్టడానికి. అపార్ట్మెంట్ దగ్గర పూలన్నీ కోసేస్తాడు. వీడు బాబు సొమ్మ. పాపం వాళ్ళు నిద్ర లేవలేదు. ఇంకా వాళ్ళు పొద్దున్నే లేచి ఆ ఇళ్ళాల పాపం 6:30కో దేవుడికి 2 పూలు పెడతాడు. ఏం లేదు, బోడుకుండా మిగిలింది అక్కడ. ఎవరో పట్టుకుపోయారమ్మా. నేనైతే ఒళ్ళు మండుతుంది. నేను పొద్దున్నే 5:30కి ఎడుతుంటే ఒక ఆయన కోస్తుంటే కారు ఆపి నేను అడిగాను, ఎందుకు కోస్తున్నావు, తప్పు కదా? ఆయన ఏమన్నాడో తెలుసా? వాళ్ళకు పుణ్యం అన్నాడు. యథవ్యాఖ్యానాలు చేయొద్దని చెప్పాను. వాళ్ళకి పుణ్యం నువ్వు ఇచ్చేదేంటే, వాళ్ళు తెచ్చుకోలేరా? నువ్వు దొంగతనం చేసి పుణ్యం అంటావు. పైగా చదువుకోండి, మహాభారతం శాంతి పర్వంలో చెప్పాడు, పూల దొంగతనం చేసిన వాడు తర్వాత జన్మలో కుక్కై పుడతాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళ పువ్వు ఒక్కటి కూడా కొయ్యడానికి మనకు హక్కు లేదు, కొయ్యకూడదు. చెట్టు పువ్వు చెట్టునే ఉండాలి. మన బిడ్డలు మన ఒళ్ళో ఉండాలని కోరుకుంటాం, చెట్టు తన బిడ్డలు తన ఒళ్ళో ఉండాలని కోరుకోదా? ఆలోచించరేమండి. చెట్లు జీవులు కాదా? జంతువులు జీవులు కాదా? మన ఒక్కళ్ళమే జీవులమా? మన స్వార్థం కోసం చెట్లన్నీ కోసేస్తామా? ఆకులు కోసేసి పువ్వులు కోసేసి వెర్రి పూజలు చేయడం ఇక్కడ. అందుకే దేవుడు ఎప్పటికీ కనబడ్డు మనకి. పైగా మంచి చేయకపోగా చెడు చేస్తాడు. ఆ చెట్టు కూడా దేవుడే కదా. కదంబ వనవాసిని అన్నారు అమ్మవారిని. అంటే కదంబ వనంలో ఆవిడ ఉంది, నువ్వు అక్కడికెళ్ళి దండం పెట్టుకో. పూలన్నీ కోసేస్తే బోడుమొహం అయిపోయింది ఇక్కడ. కదంబ వనాన్ని కూడా అమ్మవారిగా భావించి నువ్వు దండం పెట్టుకో. కాలనీలో ఉన్న కదంబ వృక్షాలు కాపాడు. నువ్వు కొయ్యమని ఎవరు చెప్పారు? ఏదో మన ఇంట్లో విగ్రహం ఉంది కాబట్టి ఓ పువ్వో 2 పువ్వులో మన దొడ్లో పూలు ఉంటాయి, కోసుకుంటాం, మళ్ళీ పోస్తాయి. అది మన సొంతం, మనమే నీళ్లు పోసాం. ఊళ్ళో పూలన్నీ మనం ఎలా కోస్తామండి? అంటే భగవంతుడికి మనం ఏం చెయ్యలేము. అలాగే ఏం చెయ్యాలో కూడా చెబుతున్నారు. అందుకే ఏం చేయలేం కాబట్టి బర్హిర్ముఖాధ్యక్షత అన్నపచని నైవేద్యం పెడతాం. అన్నం ఉండాలి కదా. ఆ సర్వాంతర్యామి అయిన భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. నువ్వు పెట్టే ఇంత పప్పు ముద్ద అదేం సరిపోతుందమ్మా? అది నీ మొగుడికే సరిపోదా గట్టిగా తింటే. అందుకని అగ్నిదేవుడు ప్రత్యక్షమై బర్హిర్ముఖ. బర్హి అంటే దేవతలు, యజ్ఞం. బర్హి అంటే యజ్ఞం. యజ్ఞముఖాహ, యజ్ఞముఖా వై దేవాక, అగ్నిముఖా వై దేవాక అని వేదం చెబుతుంది. దేవతలు ఏం స్వీకరించినా అగ్ని ద్వారా స్వీకరిస్తారు. అంటే దేవతలు ఎవరో ఆలోచించండి. వాళ్ళు ఎక్కడో సినిమాలో చలపతిరావులాగా గిరిబాబులాగా కిరీటాలు పెట్టుకుని ఎక్కడ కూర్చోరు. దేవతలు వాళ్ళిద్దరూ వేస్తారు మహానుభావులు. ఎప్పుడు ఇంద్రుడు వేషం వేసినా నాకు చలపతిరావు గిరిబాబు గుర్తొస్తారు. వాళ్ళే వేసేవారు. వాళ్ళు కాదు దేవతలు అంటే. మేఘం, ఇంద్రుడంటే మేఘం. వాయువు అంటే వాయువు అంతటా ఉంది. వాయువు లేకపోతే ఈ ఫ్యాన్ తిరిగిన ఉపయోగం ఏం లేదు. ఇక్కడ ఫ్యాన్ నుంచి వస్తుంది గాలి అంటే ఫ్యాన్ నుంచి కాదు, వాయువు ఉండడం వల్ల వస్తుంది. ఉన్న గాలిని ఫ్యాన్ మనకొచ్చేలా చేస్తుంది, కానీ వాయువుని ఫ్యాన్ ఏమో సృష్టించలేదు ఇక్కడ. వాయుదేవుడు అంటే ఫ్యాన్ కాదు, వాయువు సృష్టి అంతా వ్యాపించింది. అగ్ని సృష్టిలో ఉందా లేదా? ఆ తేజస్సు లేకుండా నీకు అగ్గిబొల్ల వెలుగుతుందా?
ఈ దేవతల సృష్టి అంతా ఉన్నారు. వాళ్ళకు నువ్వు ఏం పెట్టినా అగ్నిలో పెట్టాలంటే అర్థం నువ్వు ఏదన్నా ఒక చెట్టు కొమ్మ, సమిధ అంటారు దాన్ని, సమిధ, ఓ మర్రి కొమ్మ కావచ్చు, జువ్వి కావచ్చు, జమ్మి కావచ్చు, దాన్ని యజ్ఞంలో వేస్తే దాంట్లో వాయువుని పోషించే గుణం విటమిన్, ఇంద్రుణ్ణి మేఘాన్ని పోషించే విటమిన్, ఇలాంటివి విటమిన్స్ గుణాలు ఆ సమిధలో ఉంటాయి. అవి అందులో దగ్ధమైంది కాబట్టి అగ్ని నుంచి పొగ రూపంలో అది వెళ్ళింది. అందుకే అగ్నిని ధూమయోనిహి అంటారు. పొగ నుంచే ఆయన పుడతాడు. అందుకని బహిర్ముఖాధ్యక్షత, అంతటా నిండిన భగవంతుడికి నైవేద్యం పెట్టాలంటే అగ్నిదేవుడు దిగి రావాలి, కానీ మన వల్ల ఏది కాదు. అంచేత మన ఊరికే అక్కడ నైవేద్యం పెట్టి ఏమండి ముందు పెట్టచ్చా వెనకాల పెట్టచ్చా మహానైవేద్యమా ఈయనే నీ తలకాయ ఏదో ఒకటి పెట్టి ముందు అసలు ఈ సందేహాలు ఎక్కువ. ఇంకో మాట కూడా చెబుతున్నా, ఆడవాళ్ళు ఎక్కువ మంది వింటున్నారు, చాదస్తం పెట్టుకోకండి అమ్మ. నైవేద్యం పెట్టేటప్పుడు కాదు, అన్నం పెట్టేటప్పుడు కాదు, వండిన పదార్థాన్ని ఆడది రుచి చూశాకే ఇంట్లో అందరికీ పెట్టాలి. అది ధర్మం, అది ధర్మం, అది ఏమీ తప్పు కాదు. ఏకాదశి ఉపవాసం నాడు కూడా తప్పు కాదు, ఏం అనుమానం. అది బాగోపోతే నువ్వెలా పెడతావు? ఉప్పు లేని పప్పు దేవుడికి నైవేద్యం పెడితే ఆయన తినద్దా? అందులో ఉప్పు ఉందో లేదో నువ్వు చూడాలి ముందు. దేవుడికి నైవేద్యం పెట్టకుండా మనం ఎలా ఏం చేసాం? అన్నం తినేలేదు కదమ్మా, అదేం చేదస్తాం? ఇంత ఇప్పుడు రుచి చూసాం, రుచి చూడకుండా దేవుడికి మాత్రం ఎలా పెడతావు నువ్వు? అందుకే పూర్వం ఆడవాళ్ళు తెలివిగా ఏం చేసేవారంటే, మా అమ్మగారు చేస్తుంటే నేను చూసా, చెంచాతో ఇంత పప్పు తీసి నాలుక మీద వేసు, సరిపోలేదు అని వేసేది. అందుకే మా అమ్మ వంట ఇప్పటికి నా చేత పద్యాలు చెప్పిస్తాం. నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే అని మా అమ్మ మీద పద్యం చెప్పాను. నువ్వు బ్రహ్మాండమైన వంట చేశావు కాబట్టి నేను ఈ పద్యాలు నేర్చానమ్మా. అంత రుచిగా ఎందుకున్నాయి? ఆవిడ ముందు చూసింది. చూడకుండా భర్తకి పెడితే ఎలా పెడతాం, ఎలా చూసి మనం తిన్నాక భర్తకి పెట్టచ్చా పిల్లలకి పెట్టచ్చా అని పనికిమాలిన ఆలోచన చేయాల. తిన్నాకే పెట్టాలి అంటే అన్నం తిన్నాక పెట్టమని కాదు, రుచి చూసి పెట్టమని. నువ్వు మొత్తం తినేసి బ్రేవమని ఎవరే నేను తిన్నాను రా, మిగిలింది మీరు తినండి రా అన్న ఆడవాళ్ళు ఇంకా భారతదేశంలో పుట్టలేదు. నమస్కారం. ఇంకా ఇంట్లో వాళ్ళు తిన్నాక తినే ఆడవాళ్లే ఉన్నారు ఇక్కడ. సంతోషం. రుచి చూడాలి, దేవుడికి పెట్టింది కూడా రుచి చూడవచ్చు, తప్పేం లేదు ఇక్కడ. అది ఎలాగో అటగోలుగా ఒకటి పెట్టేసి తర్వాత ఏమిటో చూడలేదు, మహానైవేద్యంలో ఉప్పు వేయలేదు, మరి ఎందుకే ఉప్పు ఇంక తిండా? నువ్వు తినాలని పెట్టావా నాటకం ఆడుతున్నావా? అది చిత్తశుద్ధి. నువ్వు నాటకం ఆడుతున్నావా తినాలని పెట్టావా? దేవుడు తినాలి అంటే తినే విధంగానే చేయాలి. మనుషులు తినేదే ఇంత రుచిగా చేస్తే దేవుడికి చేసే ప్రసాదం ఎంత రుచిగా ఎంత శుచిగా చెయ్యాలండి లెక్క. అంత రుచిగాను ఉండాల్సింది. ఎందుకంటే ఒక్కో సన్నాసి ఉంటాడు, ప్రసాదం కోసం వస్తాడు భక్తుడు, వాడిని రాని పర్వాలేదు, వస్తాడు, వచ్చి 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 అలవాటు పడి దేవుడికి నమస్కారం చేస్తాడు. వాడిని రుచి కోసమే రాని, ఏం పర్వాలేదు. అంచేత దేవుడికి నైవేద్యం పెట్టాలంటే అగ్నిదేవుడు దిగి రావాలి, మనం చేయలేం. పాత్రే కాంచన గర్భత. ఇప్పుడు ఇంకా చమత్కారమైన మాట చెబుతున్నారు. నైవేద్యం పెట్టాం, ఏదో పాత్రలో పెట్టాలి కదా, ఏ గిన్నెలో పెడతాం? బంగారపు గిన్నెలో పెట్టావనుకో శివుడికి, ఆయన ఏమనుకుంటాడో తెలిసా? వెర్రి సన్నాసి, మేరు పర్వతం ఏమనుకుంటున్నావు? మేరు నా ధనుస్సు, నేను కావాలంటే బంగారం గోక్కుంటే కేజీ వస్తుంది. ఇవాళ తులం ₹1,00,000 అయింది. తులం ₹1,00,000. అటువంటిది 100 కేజీలతో చేసిన మేరు పర్వతం ధనుస్సు. ఆయన ధనుస్సు మేరు పర్వతం. నువ్వు ఆయనకి ఏం బంగారం పెడతావు ఇక్కడ? ఆయన తినే పాత్ర ఏమిటో తెలుసా? బ్రహ్మ కపాలం. నిన్న చెప్పుకున్నామే, బ్రహ్మదేవుడు శిరస్సు ఖండించాడని ఆ కపాలం తీసుకుని తింటున్నాడు ఆయన. నువ్వు ఇప్పుడు ఆయనకి నైవేద్యం పెట్టాలంటే ఎవరినో లేపేసి వాడి కపాలం పెట్టాలి. అది చేయించా? అది కూడా నువ్వు ఎవరినో లేపేసి పట్టుకొస్తే శివుడు ఊరుకోడు, బ్రహ్మను లేపేయమంటాడు. నీ వల్ల ఏ పనేనా? ఒకవేళ చేసినా బ్రహ్మహత్య చేయకూడదు. అందుకని నీకు నైవేద్యం పాత్రలో పెట్టాలంటే కాంచన గర్భత. కాంచన గర్భక అంటే హిరణ్య గర్భుడు. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు. బ్రహ్మ వేదాత్ముడు, ఆయన హిరణ్య గర్భుడు. సృష్టి ప్రపంచ హిరణ్య గర్భుడు అంటే ఏం విశేషం కాదు, మామూలుగా తెలుసుకోవచ్చు. తల్లి కడుపులో పిండం. ఆయన సృష్టి ప్రారంభం చేసినప్పుడు సృష్టి అంతటిని ఒక పిండం కింద తయారు చేశాడు. ఇది పిండం తల్లి కడుపులో, అది అండం. అండపిండ బ్రహ్మాండములందున అంతయు నిండి నదీవే అని పాడేవారు. అండము అంటే సృష్టి, పిండము అంటే తల్లి కడుపులో ఉన్నది. ఈ పిండం జీవుడు, ఆ అండం దేవుడు. అంతకంటే చిన్నది పెద్దది.
అంచేత తల్లి కడుపులో ఓ పిండం ఉండి అది శిశువుగా మారింది కదా, మనం చూస్తున్నాం కదా. అలాగే సృష్టి ప్రారంభంలో కూడా బ్రహ్మదేవుడు ఒక పిండం తయారు చేశాడు, అది బంగారపు పిండం, దాన్ని హిరణ్యగర్భం అన్నారు. హిరణ్యగర్భాయ విద్మహి వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. అలాగే నేను బ్రహ్మదేవుడు కపాలాన్ని తీసుకొస్తే నీకు నైవేద్యం పెట్టగలను గిన్నెలో. లేతే ఇప్పుడు ఎవరైనా వాడికి ఇష్టమైన దాంట్లో పెట్టాలని మనం అనుకుంటాం కదా. ఒక గొప్ప అతిథి మన ఇంటికి వస్తే వెండి పళ్ళెంలో పెడతాం. ఎందుకని ఏదో పెద్ద ఆయన వచ్చాడు కదా, మనం తినే పళ్ళెంలో ఆయనకి ఎలా పెడతాం? ఎప్పుడు వాడని పళ్ళెం వాడు తీసుకుంటాం. ఏమీ దొరకకపోతే ది బెస్ట్ ఏమిటంటే అరిటాకు. గొడవ లేదు, ఇంకా అది ఎవడో ఎంగిల్ చేయలేదు. అరిటాకులో భోజనం పెట్టడం అంత గొప్పతనం ఇంకోట్లేదు, ఇంక ఏ అనుమానమో రాదు. ఇంకా వెండి పళ్ళెమైనా ఎవడో ఒకడు తినదే, అరిటాకులో ఎవడో తినలేదుగా. అంచితే అతిథికి అరిటాకులోనే పెట్టాలి. అందుకే అతిథులకి అరిటాకుల్లో పెట్టాలి, మన వాళ్ళు వస్తే కంచాల్లో పెట్టాలి. అందుకే సామెత వచ్చింది, ఆయన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెట్టే రకం. ఇది అర్థమైతే చాలా అర్థమవుతుంది. అంటే అయిన వాళ్ళకి కంచంలో పెట్టు, కాని వాళ్ళకి ఆకుల్లో పెట్టు లెక్క. అయిన వాళ్ళంటే మన బావమరుడు వచ్చాడు, తోడోళ్ళు వచ్చాడు, మేనల్డు వచ్చాడు, మనం తినే కంచమే పెడతాం, వాడేమనుకోడు, మన బంధువులమే కదా. అందుకే అయిన వాళ్ళకి కంచాలు వాడతాం. కాని వాళ్ళు బయట వాళ్ళు వచ్చారు, వాళ్ళ కంచం వాడితే ఏమనుకుంటాడు, ఎన్నేళ్ళు తిన్నాడో ఇందులో నాకు పడేసాడు, ఇది పట్టుకొచ్చి అంటాడు. అందులో అదో స్టీల్ కంచం అయ్యాయి, వెండి కంచం కాదయ్యా. అందుకని ఆయనకి అరిటాకుల్లో పెట్టమన్నారు. ఒక ఆవిడ ఏం చేసింది, కాని వాళ్ళ కంచాల్లో పెట్టింది, అయిన వాళ్ళకి ఆకుల్లో పెట్టింది. ఇద్దరూ దూరం అయ్యారు. కానీ వాడికి కంచంలో పెట్టడం వల్ల వాడికి అనుమానం వచ్చింది, అయిన వాడికి ఆకుల్లో పెట్టడం వల్ల వీడికి అగౌరవం వచ్చింది. మొత్తం ఇద్దరు దూరం అయ్యారు. నాకు ఆకులో పెట్టింది ఎవడో ముష్టాడికి పెట్టినట్టు అంది. మేనమా వచ్చాడు ఇంటికి, మేనమాకు నువ్వు ఆకులో పెడతావా, కంచంలోనే పెట్టాలి. ఈ తేడా. అందుకే తెలుగు సామెతలు అర్థమైతే చతుర్వేదాలు అర్థమవుతాయి. మన భాష అంత గొప్పది, మన భాష అంత గొప్పది. సామెతలు ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా పిల్లలకి మీరు మీ తల్లుల దగ్గర మీ తండ్రుల దగ్గర నేర్చుకున్న సామెతలు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాటి అర్థం కూడా చెప్పండి. జీవన విధానం అంతా తెలిసిపోతుంది వాళ్ళకి. అయిన వాళ్ళని ఎలా చూడాలో, కాని వాడి శత్రువులను కాదు. ఇక్కడ మన దగ్గర వాళ్ళు ఉంటారు, బంధువులు, దూరం వాళ్ళు ఉంటారు. బంధువుల్లో కూడా దగ్గర బంధువులు ఉంటారు, దూరం బంధువులు ఉంటారు. తేడా ఉండదా? తప్పులేదు, అధర్మం కాదు, విచక్షణ అంటారు. అందుకే నీకు నిజంగా అన్నం పెట్టాలంటే బ్రహ్మకపాలం దేవాలయ బాలేందు చూడామణే. పోనీ నీకు ఆభరణం ఇద్దామంటే చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నావు, ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి. చంద్రశేఖరుడివి, రాజశేఖరుడివి, సోమశేఖరుడివి, నీకు నేనేం ఆభరణాలు తేగలనయ్యా. శుశ్రూషాం కర్రవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో.